హాయ్ అండి. ఇవి ఏంటంటే ఆగాకరకాయలు తెలుసు కదండీ! ఆగాకరకాయలు ముదిరిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు. అందులో పండిన గింజలన్నమాట ఇవండి. పండిన కాకరకాయలో వచ్చిన గింజలు. వీటిని మనం ఒక 2 రోజులు డ్రైగా ఆరబెట్టేసుకొని చూసారా ఎన్ని ఇత్తనాలొచ్చాయో? కొంచెం ఆరబెట్టేసేసి మనం మంచి మట్టిలో కప్పెడితే ఈ మొక్కలొచ్చేస్తాయండి మనకి. ఇంట్లోనే చక్కగా మనం ఆగాకరకాయకి పెంచుకోవచ్చు ఆగాకరకాయ మొక్కని. ఎందుకంటే ఈ ఆగాకరకాయలు చాలా రేటు. కానీ ఎవరో గాని తొందరగా ఏయరు. మామూలు కాకరకాయ పాదులు ఏసుకుంటారు గానీ, ఆగాకరకాయ పాదులు అసలు ఏసుకోరు. కానండి ఇంట్లో ఒక బకెట్‌లో గనక ఈ గింజలు కప్పెట్టుకుంటే పెద్ద బకెట్‌లో, ఆ బలం ఆ మొక్కకి సరిపోతాయనమాట. ఏదైతే ఆగాకరకాయ పాదు వస్తదో, దానికి ఆ బకెట్‌లో ఉన్న మట్టి బలం సరిపోతది. పేడ నీళ్ళు తెలుసు కదా మనకి ఆవు పేడ నీళ్ళు, అలాంటివన్నీ చక్కగా అప్పుడప్పుడు పేడ మధ్యలో బకెట్‌లో మధ్యలో కొంచెం పేడేసేసి, కొంచెం పండిన అరటిపళ్ళు, ఇంట్లో కూరగాయలు మిగిలిన తుక్కు అంతా అందులో ఏసేస్తే చక్కగా పండుతాయి. కానీ ఇంట్లో ఏసుకోండి. ఇగోండి ఆగాకరకాయలు. మీరు కూడా ఇంట్లో మొక్కలేసుకోండి.